ఆరాధనకు వెళ్ళిపోదాం, దేవుని స్తుతిద్దాం. ఇందాక చెప్పిన మాటలన్నీ కూడా ఒకసారి మనసులో పెట్టుకోండి. దేని బట్టో విచారించకుండా, పలా దానికోసం దేవుణ్ణి అడుగుతున్నా, నాకు రాలేదే, ఇంట్లో చూస్తే ఈ అప్పులే, మా ఇంట్లో చూస్తే అనారోగ్యమే, వాటికన్నా ఎంత హీనంగా ఉందో పరిస్థితి చూసారా బయట. నేను బయటికి వెళ్తే ఇలాంటివన్నీ కూడా మా ఇంట్లో పెట్టుకుంటాను. అబ్బా ఎంత కృపనిచ్చావయ్యా, ఆరోగ్యాన్ని ఇచ్చావయ్యా, నీ కృప చేత మమ్మల్ని రక్షించావయ్యా, అన్నిటికన్నా ముఖ్యమైనది నీ జీవ గ్రంథంలో మా పేర్లు రాసి ఉంచావయ్యా, ఎవ్వరు కొన్ని కోట్లు పెట్టినా సరే కొనలేని రక్షణ మాకు ఇచ్చావయ్యా. ఆ కృతజ్ఞత ఉందండి మీలో? కృతజ్ఞత ఉందా? మనం చూడండి, మనం ఏ హాస్పిటల్ బెడ్లో లేకుండా దేవుని మందిరంలో ఉన్నామంటే ఆత్మపూర్ణమే ఆరాధన చేయాలి. ప్రభా నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఇచ్చావయ్యా, వందనాలు వేసయ్యా, ఇన్ని నెలలు దాటించి మరొక నెలలో నన్ను ప్రవేశపెట్టావయ్యా అని చెప్పి కృతజ్ఞత ఎవరెవరికి ఉందో వాళ్ళందరూ ఆరాధన చేయండి, దేవుని స్తుతించండి. మీ చేతులు ఉపయోగపడాలి, మీ నోరు ఆయనకు ఉపయోగపడాలి. వందనాలు వేసయ్యా, వందనాలు వేసయ్యా అని చెప్పి ఆత్మపూర్ణలే ఆరాధన. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. చప్పట్లు కొట్టి ఆరాధన చేద్దామా? దేవుని స్తుతిద్దాం. వందనాలయ్యా, నన్ను నీ మందిరంలో నిల్చోబెట్టావయ్యా, వందనాలు యేసయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. పాడాలి, మీరు పాడాలి. స్తోత్రాలయ్యా యేసయ్యా, వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా, నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడి వందనాలు యేసయ్యా. చెప్తారా? వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. మీరు పాడాలి, మీరు ఆరాధించాలి. శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలు, నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది వందనాలు. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా, నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. మళ్ళా చెప్తామండి, మీరు చెప్పాలి. నీ కృప చేత శిక్షను వేలాది వందనాలయ్యా, నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ చాలి నాపై కరుపరిచినందుకు వేలాది వందనాలయ్యా, నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ చాలి నాపై కరుపరిచినందుకు వేలాది వందనాలయ్యా, నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రం. వందనాలయ్యా, బిగ్గరగా వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. ప్రభా, ఎవ్వరూ కూడా ఇవ్వలేనిది, మేము డబ్బు పెట్టి కొనలేనిది, వెల పెట్టి కొనలేని రక్షణ మాకు ఇచ్చావయ్యా. ఈరోజు ఎంతో మంది రక్షణ లేక అనేక మంది నశించిపోతున్నారు. కానీ నాకైతే రక్షణ ఇచ్చావు, కృపనిచ్చావు, నీ నిత్యత్వంలో ఉండే భాగ్యాన్ని ఇచ్చావు. వందనాలయ్యా, కృతజ్ఞతతో వందనాలయ్యా చెప్పాలి. జీవ గ్రంథములో నా పేరొచ్చినందుకు వేలాది వందనాలయ్యా. లోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. చెప్పాలి, మీరు చెప్పాలి. జీవ గ్రంథంలో నా పేరుంచావు. జీవ గ్రంథములో నా పేరొచ్చినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. చెప్తామా? మరలా 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 చెప్పాలి. కృతజ్ఞత కలిగిన వారు చెప్తారా? కోట్లాది స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలు. చెప్పాలి సంఘం అంతా పైకి చెప్పాలి కొద్దామా? పైకి చెప్పాలి కొద్దాం, రెండు చేతులు పైకి. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నన్ను రక్షించినందుకు, నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. చెప్పాలి. కాపాడినందుకు కృతజ్ఞతతో వందనాలు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా. చెప్పాలి చెప్పాలి. వందనాలు మరలా మరలా వందనాలు వందనాలు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలు. చెప్పాలని వందనాలు వందనాలు వందనాలు. మరలా మరలా వందనాలు. పైకి చెప్పాలి కొద్దాం. మహారాజుకి పైకి చెప్పాలి కొద్దాం. మహారాజ్, నాకు శక్తినిచ్చావు, జ్ఞానాన్నిచ్చావు, బలాన్నిచ్చావు, రక్షణ ఎవరు ఇవ్వలేని రక్షణ ఇచ్చావయ్యా. మరలా మరలా వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. మహారాజుకి ఘనముగా చెప్పలు కొడతా. సమస్త మహిమ ఘనత పూజలకి అర్హుడా, మీ నామకే సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లును గాక. ఆలోచించాలి, ప్రతిదీ ఆలోచించాలి. ఏ స్థితిలో నేను ఈరోజు ఆయన మందిరంలో ఉన్నాను? మనకంట హీనమైన పరిస్థితిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, నేను చాలా బెటర్, మనకు ధైర్యం వస్తుంది, మనం ఆరాధన చేయగలం దేవుని. మనకంట గొప్ప వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నామంటే మనం ఇంకా దిగజారిపోతాం, ఇంకా కిందకి వెళ్ళిపోతాం.
ఆత్మపూర్ణలే ఆరాధన చేయాలి. ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు రక్షణ ఎవరిస్తారండి? కోట్లు పెడితే రక్షణ వస్తుందా? మొక్కళ్ళ మీదకి వెళ్దాం, ఇంకా దగ్గరగా వెళ్దాం, ఆయన దగ్గరికి ఇంకా దగ్గరగా వెళ్దాం. కోట్లు పెడితే బలం వస్తుందా? 1,00,000 రూపాయలు ఇస్తానంటే జ్ఞానం ఇస్తారా ఎవరైనా? ఇవి ఆలోచించాలి, మీరు ఆలోచించాలి. ఆరాధనలోకి వెళ్ళినప్పుడు ఇవి ఆలోచించాలి. బియ్యం కొనుక్కోగలం, పప్పు కొనుక్కోగలం, బట్టలు కొనుక్కుంటాం, రైస్ కొనుక్కోగలం, గ్రాసరీస్ కొనుక్కోగలం, ఫర్నిచర్ కొనుక్కుంటాం. నేను చెప్తున్నప్పుడు ఆలోచించండి. ఎటువైపు మీ మనసు వెళ్ళనివ్వకండి. ఇంకా ఏం కొనుక్కోగలం? డబ్బులతో అన్నీ దొరుకుతాయి. డబ్బు పెట్టినా దొరకనివి ఏమున్నాయి ఈ లోకంలో? అవి దేవుడిస్తున్నాడు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయన పాదాల దగ్గర. డబ్బు పెట్టినా దొరకనివేంటి? ఒంట్లో బలం ఎవరిస్తారు? బుర్రలో జ్ఞానం ఎవరిస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళి వీక్గా ఉన్నారని చెప్తే బలానికి ఒక ట్యాబ్లెట్ ఇవ్వగలడు, కానీ బలం ఇవ్వలేడు కదా. అర్థమవుతున్నాయి నా మాటలు? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ వద్దండి, డైరెక్ట్గా నాకు ఒక 1/2 kg బలం కావాలని అడగండి మీరు ఎవరైనా. మీ ఫ్యామిలీ డాక్టర్ ఉంటే ఎప్పుడు ఇలాంటి ఆలోచన రాలేదా మీకు? దేవుని గొప్పతనం మీకు తెలియాలంటే ఇలాంటివన్నీ మీరు ఆలోచించాలి. డాక్టర్ ట్యాబ్లెట్ ఇవ్వగలడు, బలం ఇవ్వలేడు. బలం ఎవరు ఇవ్వాలి? ప్రభువైన యేసుక్రీస్తు ఇవ్వాలి. మీ లెక్చరర్ దగ్గరికి వెళ్ళి అసలు చదవలేకపోతున్నానండి, ఒక 1/2 kg జ్ఞానం ఇవ్వండి అడగండి. నవ్వుతారా? పిచ్చి పట్టిందా నీకు? నేను నీ జ్ఞానం ఇవ్వడం ఏంటయ్యా, చదువుకో నువ్వు అంటారు. ఏం చదవాలో, ఏం చదివితే అర్థమవుతుందో చెప్తారు, కానీ జ్ఞానం ఇవ్వగలరా? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ కొనుక్కోలేనివి. బలము, జ్ఞానము, శక్తి, కృప, ధైర్యం, ఇవన్నీ కూడా ఎక్కడ డిపార్ట్మెంట్ స్టోర్స్లో కానీ ప్రపంచంలో ఏ స్టోర్కి వెళ్ళినా సరే దొరకదు మీకు. అవునంటారా? దొరుకుతుందండి ఎవరికైనా? ఎక్కడైనా స్టేట్స్లో ట్రై చేశారా? అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఎక్కడైనా ఇలాంటి స్టోర్స్ ఉన్నాయా? ఇలాంటి మార్కెట్స్ ఉన్నాయా? పెద్ద పెద్ద షాపింగ్ మార్కెట్స్ ఉంటాయి కదా, అక్కడ ఎక్కడైనా దొరుకుతున్నాయా ఇలాంటివి? ఎంత ఆశ్చర్యం! ఇలాంటివి దేవుడు మాత్రమే ఇవ్వగలడు. డబ్బు పెట్టి కొనలేంది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. డబ్బుతో ఏదైనా కొనుక్కుంటాం. చాలామంది చెప్తారు కదా, మంచి మంచం కొంటారట, 1,00,000 రూపాయలు మంచం కొంటారు, కానీ ఏం కొనలేరట. 1,00,000 రూపాయలు మంచం కొనగలరు మీరు, కానీ రాత్రి పడుకోవడానికి ఏం కొనలేరు? నిద్ర కొనలేరు. మంచం కొనుక్కున్నా నిద్ర కొనలేము. కుటుంబాలు ఉన్నా సరే బంధాలు, ప్రేమల్ని కొనలేము. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పాదాల దగ్గర మాత్రమే మనకు దొరుకుతుంది. మరొకసారి కన్నీటితో ఆయన పాదాలు కడుగుతామా అండి? ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేంది ఆయన మనకిచ్చారు. ఎవ్వరూ మన జీవితానికి విలువ ఇవ్వలేదు. ప్రభువైన యేసుక్రీస్తు మనకి విలువిచ్చారు. ఆ సమరయ స్త్రీని చూస్తే అందరూ అసహించుకున్నారు. ఈమె ఒక సమరయ స్త్రీ, ఈమె ఒక పాపి అని. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళింది? నా జీవితానికి విలువిచ్చేది నాథుడి దగ్గరికి వెళ్తాను, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళింది. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు కూడా మనం ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఎవ్వరూ ఇవ్వలేంది ఈరోజు దేవుడు మనకిస్తున్నాడు. ఎక్కడ కొనుక్కోలే స్తోమత లేని మనకి దేవుడు ఉచితంగా ఇస్తున్నాడంటే మనం గర్వించడానికి కాదు, ఆయన పాదాల దగ్గర ఒదిగిపోవాలి. కన్నీటితో ఆయన పాదాలు కడగాలి. అందరూ కూడా, స్త్రీ పురుషులని కాకుండా ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత కలిగిన వారు. నేను చెప్పే మాటల్లో సత్యం లేదా అండి? సత్యం ఉంది కదా, సత్యం ఉంది. నిజంగా మొన్న చూస్తే కనుక ఆ మెడికవర్ హాస్పిటల్లో ఏడుస్తూ అలా బయట కూర్చున్నారండి. కట్టుకోవడానికి డబ్బులు లేక, రూముల్లో ఉండలేక, రోజుల తరబడి వారి యొక్క బంధువులు హాస్పిటల్లో దిక్కులేని స్థితిలో ఏ రోజు చనిపోతాడో తెలియక, అమ్మ ఏం చేయలేమమ్మా, ఇంకొక 1,00,000 తండి, ఇంకొక 2 లక్షలు తండి, వీళ్ళకేమో స్తోమత ఉండదు, తినటానికే లేదు, 2 లక్షలు 3 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం,
ఏడుస్తూ ఏం చెయ్యాలో తెలియక ఎందుకు బ్రతుకు అనే స్థితిలో కూర్చొని ఉన్నారు అనేక మంది. ఈరోజు మనమైతే ఆయన ఉచితమైన కృప కింద ఉన్నామంటే ఆ కన్నీళ్ళు ఆయన పాదాల దగ్గర వంపాలి, ఆయన పాదాల దగ్గర వంపాలి. ప్రతి ఒక్కరు కూడా మరొకసారి కన్నీటితో కడుదాం ఆయన పాదాలు. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. తన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యాలెన్నో నీ అతించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే. వైర్ కూడా కొంచెం కోఆపరేట్ చేస్తాం. కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు కార్చాలి ప్రతి కన్నీరు ఆయన పాదాల దగ్గర చెడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. నాకే ఏంటి శ్రమ, నేనే ఎందుకు ఈ బాధపడాలి, నాకే ఏంటి వేదన, ఎంతమంది అనుకుంటున్నాను ఏంటి నాకే ఇప్పటి పరీక్ష, నాకే ఎందుకు ఈ శ్రమ, నా జీవితంలో నేను ఎందుకు దేవుడు ఇలా చేశాడు, నీ ద్వారానే ఆ అద్భుతం చేయాలి దేవుడు. పెద్ద బహుమానం అందుకున్నప్పుడు నాకే ఎందుకు ఈ శ్రమ అంటారా అండి? అగ్నిగుండములో ఎత్తివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువేని స్థితి చూచి అతిశయపడుచున్నా. సింహాలని ఎదుట మృంగివేయ నిలచిన నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. యేసుని అగ్నిలో నిలిచెను నీకై నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే చెప్పాలి ఆయన వైపు. ఎక్కడి నుంచి నాకు విడుదల, ఎక్కడి నుంచి నాకు సమాధానం, ఎవరు నన్ను రక్షిస్తారు? సియోను దేవుడు. కొండల తట్టు మీ చేతులు కొండల తట్టు ఎత్తాలి. కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. నాకేలా శ్రమ ఎంతమంది అనుకుంటున్నారు? చాలా సార్లు పరిస్థితులు బాగాలేనప్పుడు ఏంటి ప్రభా ఈ జీవితం, మాకేంటి ప్రభా ఈ సమస్య అనుకుంటాం కదండి. మేము అనుకున్నాం, బైబిల్ గ్రంథంలో అనేక మంది ఏంటి పరీక్ష, ఏం దీనికి ఫుల్ స్టాప్ పెట్టడా దేవుడు అనుకుంటారు కదా. అనుకున్నారా మీరు? మాకు ఫుల్ స్టాప్ ఉండదా, మాకు ఫుల్ స్టాప్ ఉండదా మా జీవితంలో? పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా, ఫలితమేమీ లేకున్నా, అనుకున్నవన్నీ
మంచి రోజులు వస్తాయని నిరీక్షనే లేకున్నా, మారదే తన రాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై, మారదే తన రాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై, మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడే నా వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. తన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టమాల మందుని చేయి విడిచిపెడతాడా. అసాధ్యాలెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోగును. సియోను దేవుడే, చేతులు పైకెత్తి ఆయన వైపు చెప్తాం. ఎక్కడి నుంచి సహాయం, ఎక్కడి నుంచి సహాయం. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. చేతి వరకు వచ్చిందండి, అందుకున్నాను అనుకున్నాను, చేయి జారిపోయింది. ఎప్పుడు ఎలాగ జరుగుతుందా నా జీవితంలో అనిపిస్తుంది కదండి. జీవితంలో ఇంక పరిస్థితులు మారవా, ఇంతేనా నా జీవితం? లేదు, లేదండి. హన్నా జీవితంలో అలాగే అనుకుంది, పరిస్థితులు మారిందా లేదా? మారింది. లేయా జీవితంలో పరిస్థితి మారిందా లేదా అండి అంటుంది. ఏమంటున్నారు వీళ్ళందరూ కూడా? ఎప్పుడు ఏడుస్తామా? మీలాగే అనుకుని ఉంటారు. ఎప్పుడు మాకు ఏడిపేనా, ఎప్పుడు మాకు కష్టాలేనా? అంటే కష్టాల కోసం నేను పుట్టానా? సంతోషంగా సుఖంగా లైఫ్ ఎంజాయ్ చేయడానికి కొంతమంది, కష్టాలు పడడానికి కొంతమంది. నా దేవుడు పుట్టించాడు వస్తుంది కదా. మనం పడుతున్న వేదన, బాధ, నిరాశలో మనం పలికే మాటలు ఇలాగే ఉంటాయి. నన్ను కష్టాలు పడడానికి పుట్టించావా? సుఖంగా ఎంజాయ్ చేయడానికి లైఫ్ వాళ్ళు పుట్టించావా? ఎంతమంది అనుకుంటున్నారు? ఎంతమంది అనుకుంటున్నారు? ఎంతమంది అనుకుంటున్నారు? మీ ప్రతి కన్నీరు ఆయన పాదాల దగ్గర ఉంది. లేయ కన్నీరు వ్యర్థమైపోలేదు, హన్నా కన్నీరు వ్యర్థమైపోలేదు. ఆ యొక్క జైలు సెల్లోంచి ఏడుస్తున్నాడు, ఘోరంగా ఏడుస్తున్నాడు. యోసేపు కన్నీరు వ్యర్థమైపోయిందా? దావీదు కన్నీరు వ్యర్థమైపోయిందా? చెప్పండి. వాళ్ళకి నోటి నిండా ఏమిచ్చాడు? నవ్విచ్చాడు. మీ నోటి నిండా దేవుడు ఏమిస్తాడు? నవ్వి ఇస్తాడు. గట్టిగా చెప్పాలి కూడా దేనిస్తామా? బిగ్గరగా నమ్మినవారు, నమ్మినవారు, నమ్మినవారు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. గట్టిగా చెప్పలు కూడా దేవనిస్తాం. నమ్మినవారు, నమ్మినవారు, నమ్మినవారు. నమ్ముతున్నారా? అప్పుడున్న దేవుడు, ఇప్పుడున్న దేవుడు, మనతో ఎప్పుడు ఉన్నాడు దేవుడు. మీ ప్రతి కన్నీరు రహస్యమందు చూచు తండ్రి మీ ప్రతి కన్నీటికి ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. నమ్మిన వారు ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు పైకెత్తి, మనుషులు చూడాలనుకుంటా నా దేవుని గనపరుచుకుంటానని వారు అందరూ కూడా గట్టిగా
బిగ్గరగా స్వరాలు ఎత్తి ఆయన స్తుతిస్తూ ఆరాధన చేస్తారు. ప్రార్థన చేయండి.